గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో బంగారం అపహరణ కేసులో బంగారాన్ని కరిగించే బట్టి వ్యాపారి సిద్దేశ్ ఆత్మహత్యలో పోలీసుల పాత్ర ఉందంటూ వచ్చిన ఆరోపణలలో వాస్తవం లేదని డీఎస్పీ బి జనార్దన్ రావు చెప్పారు. స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ మల్లికార్జునరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సామాజిక మాధ్యమాల్లో, వివిధ సోషల్ మీడియా, పలు పత్రికల్లో బట్టి వ్యాపారి ఆత్మహత్య వెనుక పోలీసుల వేధింపులు కారణమంటూ వచ్చిన వార్తలను ఖండించారు. అధినేత రమేష్ తన షాపులో స్టాక్ మేనేజర్గా పనిచేస్తున్న అనిల్ కుమార్ జైన్ అతనిని మోసం చేసినట్లు, బంగారాన్ని అపహరించినట్లు ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై నేను ఈరోజు మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఇందులో గత నెల 15వ తారీఖున తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంఎం జ్యువెలర్స్ అధినేత కంప్లైంట్ ఇచ్చారు. వారి దగ్గర పనిచేసే మేనేజరు 1.5 కేజీలు బంగారం మిస్అప్రోప్రియేషన్ చేసి చీటింగ్ చేసి వెళ్ళిపోయారని దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మేము అనిల్ కుమార్ జైన్ని కస్టడీలో తీసుకొని విచారించినప్పుడు అతని దగ్గర ఈ షాపుకు సంబంధించిన కొంత బంగారం రికవరీ చేయడం జరిగింది. మిగతా బంగారం గురించి అతన్ని విచారించినప్పుడు అతను ఎవరెవరి దగ్గర ఎంతంత మొత్తంలో అమ్మాడో, తాకట్టు పెట్టాడో ఇవన్నీ చెప్పడం జరిగింది. అందులో భాగంగా కొంత సొమ్ము రికవరీ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఈ వ్యవహారాలు చూడడానికి ఇన్వెస్టిగేషను 3 టౌన్ ఎస్ఐ ప్రకాశ్రావుని నేను అప్పగించాను. అందులో భాగంగా అతను పిలవడం, వాళ్ళిద్దరితో మాట్లాడడం, ఏం జరిగిందని విచారించడం ఇదంతా జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే 31వ తారీఖు రాత్రి 7 గంటల టైంలో ఈ సిద్దేశ్ అనే వ్యాపారిని స్టేషన్కి పిలిపించారు. వారితో పాటు వారి సంఘ పెద్దలు, బంధువులు కూడా వచ్చారు. ఆ విచారించిన క్రమంలో అనిల్ కుమార్ జైన్ 100 గ్రాముల బంగారం ఇతనికి అమ్మినట్టుగా ఇద్దరు ఒప్పుకొని పెద్దల ముందు కూడా అది జరిగింది విషయం. దానిపై సంఘ పెద్దలు, ఆ బంధువులు దీనిపై మేము రేపు మార్నింగ్ వచ్చి ఏ విషయం చెప్తామని అతన్ని వెంటనే స్టేషన్ నుంచి వెళ్ళిపోయారు. సిఏ గారు, 3 టౌన్ సిఏ గారు వారి మానసికంగా, శారీరకంగా హింసించారని రాయడం కరెక్ట్ కాదు. వాళ్ళ బంధువులు, సంఘ పెద్దల సమక్షంలో మాట్లాడి ఎస్ఐ గారు వారిని ఇమీడియట్గా పంపించేయడం జరిగింది. అయితే ఆ మర్నాడే ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారని, వారి బంధువులు అతన్ని మహారాష్ట్ర తీసుకెళ్ళిపోయారని తెలిసింది. అయితే ఈ విషయంలో పోలీసు వారికి ఎటువంటి సంబంధం లేదు. వార్తాపత్రికలో కానీ, సోషల్ మీడియాలో కానీ అతను వాట్సాప్ స్టేటస్గా పెట్టబడిన నోటుని చదివినట్లయితే అతను మానసికంగా కానీ ఏదో ప్రాబ్లంతో ఉండి ఆ స్టేటస్లా కనిపించితే కానీ అందులో పోలీసుని ఎటువంటి విధంగా అతను అనుమానించలేదు, ప్రశ్నించలేదు. కానీ దాన్ని వక్రీకరించడం అనేది కరెక్ట్ కాదని ఈ పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇందులో పోలీసు వారి తరఫున ఎటువంటి పొరపాట్లు ఉన్నట్లయితే ఆ సంఘ పెద్దలు, వారి బంధువుల్ని మీరందరూ వెళ్ళి కలిసి విచారిస్తే వారే మీకు నిజాలు చెప్తారు. పోలీసు దర్యాప్తులో ఎవరైనా ఒక దొంగ సొత్తు కొన్నారని కానీ, ఏదైనా ఇబ్బంది అంటే ఏదైనా నేరం జరిగిందని వచ్చినప్పుడు వారిని పోలీస్ స్టేషన్కి పిలవడం, ఎంక్వైరీ చేయడం అనేది చట్టం ఇచ్చిన ఒక భద్రతా హక్కు. దాన్ని మీరు పోలీస్ స్టేషన్కి ఎందుకు పిలిచారు, పిలవడం వల్ల ఇట్లా జరిగిందని వక్రీకరణ ఎంతవరకు సమంజసం కాదని ఈ పత్రికాముగా మీ అందరికీ తెలియజేస్తున్నాను.